ఒక ఊరిలో పశువుల కాపరి ఉండేవాడు. అతడు గొర్రెను, గాడిదను పోషించేవాడు. గొర్రె కన్నా గాడిదకు ఆహారం ఎక్కువ పెడుతున్నాడని గాడిదపై అసూయ ఉండేది గొర్రెకు. గొర్రె గాడిదతో ఇలా అంది: నీ జీవితమంతా విశ్రమించకుండా మోతమోయడమే కదా. అంతేకాక దానికో సలహా ఇచ్చింది: నువ్వు మూర్ఛ వచ్చి ఓ గోతిలో పడ్డట్టు నటించు, అప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది. అది అలాగే చేసి శరీరమంతా గాయాలు చేసుకుంది. యజమాని ఓ పశువైద్యుడి దగ్గరకు వైద్యానికి తీసుకొని వెళ్ళగా వైద్యుడు గొర్రె ఊపిరితిత్తులను గాయాలకు రాస్తే నయమవుతుందని చెప్పాడు. యజమాని తన గొర్రెను చంపి గాడిదకు వైద్యం చేయించాడు. నీతి: ఇతరులకు నష్టం చెయ్యాలని ప్రయత్నిస్తే అది నీకే దురదృష్టంగా పరిణమించవచ్చు.